హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏ టాపిక్ మీద అంటే ఆయుష్ అండ్ నరుటోపతి యొక్క కాలేజెస్ ఏవేవి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, ఓవరాల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి అవేంటి, అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి అవేంటి అనేది మాట్లాడబోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వీటి యొక్క కట్ ఆఫ్స్ కూడా నేను కాలేజ్ వైజ్గా అండ్ ఓవరాల్ ఫేసెస్ వైజ్గా మీకు నెక్స్ట్ ప్లేలిస్ట్ ఉంది కదా మనకి, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఈ రెండింటి కూడా ప్యారలల్గా ప్లేలిస్ట్లోకి మీకు డిస్ప్లే చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ కోర్స్ డీటెయిల్స్ ఒక ప్లేలిస్ట్లో మీకు వీటి యొక్క కోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎన్నిటి ఆ కోర్స్లో మీకు చెప్తాను అనమాట. ఒకసారి వెళ్ళి మొత్తం ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఛానల్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండి, ఆయుష్ అనమాట. ఆయుష్ అంటే మీకు ఇందులో ఏం వస్తాయంటే ఆయుర్వేదిక్ వస్తుంది, యునాని అండ్ హోమియోపతి కాలేజెస్ వస్తాయి అనమాట. అండ్ నరుటోపతిలో గవర్నమెంట్ కాలేజ్ అయితే అసలు ఉండవు అనమాట. అవి ఉండే 2 కాలేజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైవేట్ కాలేజెస్లో. సో ఇవన్నమాట ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజెస్ ఆయుష్, ఆయుర్వేదిక్, యునాని అండ్ హోమియోపతి. మీరు ఫస్ట్ చూసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చారు డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎంజీ రోడ్ విజయవాడలో ఒకటి ఉందన్నమాట. అండ్ డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఏలూరులో ఒకటి ఉంది. అండ్ డాక్టర్ అల్లు రామలింగం గవర్నమెంట్ మెడికల్ హోమియోపతి కాలేజ్ ఇన్ రాజమహేంద్రవరం రాజమండ్రిలో ఇది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హోమియోపతి. ఈ పైవి 2 ఆయుర్వేదిక్ కాలేజెస్, ఇది ఆయుర్వేదిక్ కాలేజెస్, ఇది హోమియోపతి. అండ్ ఇంకొకటి చూసుకోవచ్చు, గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ కడప అండ్ డాక్టర్ అబ్దుల్ హాగ్ ఉనాని కాలేజ్ హాస్పిటల్ కర్నూలు అనమాట. సో చూసుకోవచ్చు, ఒక ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది గవర్నమెంట్లో అండ్ 3 ఉన్నాయి ఇక్కడ మనకి హోమియోపతికి సంబంధించి. అండ్ ఉనానిలో ఒక గవర్నమెంట్ కాలేజ్ మాత్రం ఉంది. అండ్ నరుటోపతిలో గవర్నమెంట్ కాలేజ్ ఉండవు అండి, అవి 2 ఉంటాయి. బాపట్ల ఒకటి, గుంతకల్ ఒకటి. మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా ప్రైవేట్ కాలేజెస్. ఫస్ట్ అని చూసుకోండి, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజెస్ అనమాట, తిరుపతిలో ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీ ఆదిశివ సద్గురు అలీ సాహెబ్ అంట, ఈ అనంతపూర్లో ఒకటి ఉందన్నమాట ఆయుర్వేదిక్. ఇది కూడా మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, ఇది వచ్చేసరికి హోమియోపతి కాలేజెస్. అండ్ శ్రీ ఆదిశివ సద్గురు అలీ సాహెబ్ శివరాయలు హోమియోపతి మెడికల్ కాలేజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఏఎస్ఆర్ అనమాట తాడేపల్లిగూడెం, అండ్ ఇది కూడా హోమియోపతి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో హోమియోపతి పుత్తూరులో ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీ పతంజలి మహర్షి యోగా చూసారు కదా నారుటోపతి అనమాట. ఈ 2 కాలేజెస్ మాత్రమే, ఒకటి అనంతపూర్ డిస్టిక్లో ఉంది గుంతకల్, అండ్ ఇంకోటి బాపట్లలో ఉంది గుంటూరు డిస్టిక్ అనమాట. సో ఓవరాల్గా ఇవి అంటే కొన్ని మొత్తం సపరేట్గా కాకుండా ఎందుకు ఒక దాంట్లో పెట్టినా చాలా తక్కువ కాలేజ్ కదా. సో ఓవరాల్గా ఇందులో డిస్ప్లే చేశాను. ఫస్ట్ అని చూసుకోవచ్చు, ఇక్కడ ప్రైవేట్లో ఆయుర్వేదిక్ కాలేజ్ 2 ఉన్నాయి, అండ్ హోమియోపతికి 4 కాలేజెస్ ఉన్నాయి, అండ్ 2 నరుటోపతి కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నమాట ఓవరాల్గా ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ ఆయుష్ అనమాట ఇన్ యూజీ కోర్సెస్లో. అండ్ వీటికి కట్ ఆఫ్స్ ఏంటి ఇదని ఓవరాల్గా మన కట్ ఆఫ్స్ లిస్ట్లో వస్తుంది. నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తుంది. ఇది మాత్రం కాలేజ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అవి మాత్రం సపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట, ఆయుష్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అది అనేసి. సో ఆ ప్లేలిస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీటి యొక్క కోర్స్ డీటెయిల్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది స్కోప్ అది అన్నది కోర్స్ డీటెయిల్స్లో వస్తుంది. మనం సపరేట్ ప్లేలిస్ట్ అయితే చేసాం కోర్స్కి. సో వాటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, అన్ని ప్యారల్గా వస్తాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.